ఉంది సీతాదేవి. అలాగే ఒక మాన కింద కూర్చోంది. మనసుని కొంచెం వెనక్కిపోతుంది. తన జన్మాన్ని, అంటే ఈ యొక్క తన జన్మాన్ని వెనక్కి వెళ్ళి చూసుకుంటుంది సీతాదేవి. మిథిలా నగరపు రాజు, మిథిలా నగర రాజు శ్రీ మహారాజు జనక మహారాజుని పుత్రిగా జన్మించిన భూదేవి కుమార్తెగా వచ్చిన శ్రీ సీతమ్మ తల్లి యొక్క కథను వినవండి. సీతమ్మ తల్లి కథను వినవండి. సీతాదేవి కంట్లకు నాలుగుతున్నది ఆ బాష్పాలు, కన్నీరు ధార. సీతమ్మ తల్లి కొంచెం వెనుకపై ఆలోచిస్తా ఉంది. నేను భూదేవిని ఇంకా పుడుతున్నట్నే, జనక మహారాజుకి పుత్రిగా వస్తున్నట్నే, ఆ యొక్క పొలమును దున్నప్పుడు ఆ నాగలికి తగిలిన ఆ బంగారు పెట్టెలో నేను వస్తున్నట్నే, అమ్మ భూమాత నీ కుమార్తెగా వచ్చినప్పుడు ఆ బంగారు వర్ణములైన ఆ బంగారు పెట్టెలో నేను పైకి వచ్చానని, ఆ బంగారుకు సీతమ్మ తల్లికి ఎంత భాగ్యమండి. ఆ బంగారు వర్ణంలో ఆ యమ్మ జనక మహారాజు చూసి సంతోషపడతాడు. బంగారు పెట్టిని చూసి అప్పుడు ఉండే వాళ్ళంతా చూస్తారు, బంగారు పెట్టి దొరికింది, బంగారు పట్టి దొరికింది అంటే అందులో ఏముంది అని జనక మహారాజుపై చూస్తే ఆ యొక్క పెట్టిని తెరిస్తే వజ్ర వైడ్యూరాలతో బంగారుతో నిండిన కలకలలాడుతున్న సీతా తల్లి ముద్దుల బిడ్డ సీతమ్మ, వసుధర పుత్రి, భూదేవి పుత్రి సీతాదేవి. ఆ సీతమ్మ తల్లిని చూసి ఆ బంగారుతో వజ్ర వైడ్యూరాలతో ఆ బంగారు చుట్టుకు సీతమ్మ చిన్న పాపగా ఈ యొక్క జనక మహారాజు చేతికి చేరుతుంది. మహారాజు మిథిలా నగరపు రాజు, ఆ మిథిలా నగర రాజుకి బిడ్డలు లేని కారణంగా యజ్ఞం చేసినాక ఈ యొక్క భూదేవిని కనిపెట్టించిన ఆ సీతమ్మ తల్లి అల్లారు ముద్దుగా ఎత్తుకుంటారు. అక్కడ ఉండే రాజులు, పోషకులు, ఆ ప్రజలు సీతాదేవిని జైకారం చెప్తారు. ఆ సీతమ్మని గురించి పొగుడుతారు. బంగారు సీత, బంగారు పెట్టెలో వచ్చిన బంగారు వర్ణపు సీత అంటే, బంగారు వర్ణం అంటే సీతమ్మ అంత అందముగా అంత బాగుంటుంది, బంగారు కూడా మలిన పడిపోతుంది. ఆ సీతాదేవి యొక్క వర్ణన అంత బాగుంది. వాల్మీకి మహర్షి ఎంత బాగా చెప్పినారో, ఆ మహానుభావుడు చెప్పిండే ఆ వర్ణన మనకు చెప్పేక రాదు. కానీ కొంచెం ఆ యమ్మ వాగ్దేవి చెప్పించింది, చెప్తూ ఉన్నాం మీకు. ఆ సీతమ్మ తల్లి అల్లారు ముద్దుగా పెరుగుతుంది. అమ్మకి సీతమ్మ తల్లి అని పేరు పెడతారు. ఆ నామకరణం చేస్తారు. ఆ నామకరణంలో ఆ యొక్క జనక మహారాజు లెక్కలేనన్ని సొమ్ములు చేసి సీతమ్మని బంగారపుగా తిప్పుతారు. ఆ బంగారుతో ఐక్యమైంది సీతాదేవి. భూమి పుత్రే, వసుధర పుత్ర. ఆ సీతాదేవి పెరుగుతూ ఉంటుంది. యుక్త వయసు వస్తుంది. ఆ యుక్త వయసు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఆ మహారాజు, ఆ యొక్క మన జనక మహారాజు ఆ యమ్మకి సీతమ్మ తల్లికి లెక్కలేనన్ని సొమ్ములు, ఆ యమ్మకి ఆభరణాలు లెక్కలేక బంగారు చీరలతో ఆ యమ్మకి ఆ యొక్క యుక్త వయసు అవుతుంది. అదే సమయాన సీతమ్మ వయసుకు వచ్చింది కదా, వివాహం చేయి తెలిసినప్పుడు విశ్వామిత్ర మహర్షి జతలో వచ్చిన రామచంద్ర ప్రభు సీత యొక్క పరిణయం అవుతుంది. ఇటు దశరథ మహారాజు పుత్రుడు, ఇట్లా జనక మహారాజు పుత్రి, ఇద్దరు కుటుంబాలు చేరి అంగరంగ వైభవం సీతమ్మ తల్లి వివాహం చేస్తారు. ఆ వివాహం చేయనప్పుడు దశరథ మహారాజుని ఇంకా లెక్కలేని బంగారు ఆభరణాలు సీతమ్మ తల్లికి ఇస్తే, జనక మహారాజు లెక్కలేని సొమ్ములు సీతాదేవికి ఇచ్చినారు. ఆడవారికి బంగారు ఆభరణములు, ఆడవారికి బంగారు ఆభరణములు ఎంత ఉన్నను చాలుదంటింది ఈ
బంగారు సీత తల్లికి. ఆ సీతాదేవికి ఎంతన్ని బంగారు, లెక్కలేని బంగారు వైభవంతో కళ్యాణమైంది. సీతాదేవి దశరథ రాముని కొడుకైన రామచంద్ర ప్రభుత్వం అయోధ్య నగరానికి చేరుకుంది.